హలో అక్క. చెప్పండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా అక్క, 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు ఆయన రావాలనుకుంటున్నారు? ఆయన వల్ల అంటే ఎన్నో డెవలప్మెంట్స్ జరిగాయి. అంటే డెవలప్మెంట్స్ జరగలేదని అనుకుంటున్నారు, కానీ తన వల్ల మామూలుగా పారిశ్రామికవేత్తలు కొత్త కొత్త వాళ్ళు రావడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. 3 రాజధానులు అనేది అందరికీ తప్పుగా అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే 3 ప్లేసెస్ డెవలప్మెంట్ ఉంటుంది. 3 రాజధానులు అంటే ఒక వైజాగ్ కావచ్చు, లేకపోతే అమరావతి కావచ్చు, ఇదంతా డెవలప్మెంట్ జరిగిద్ది. అంటే మెయిన్ డెవలప్మెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే డెవలప్ అవుతుంది కదా, మిగతా లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ ఆ ఒక్కటే కడతారు అక్కడ, మిగతా ఏం డెవలప్మెంట్ ఉండదు కదా 3 రాజధానులు అయితే. మాకు హైదరాబాద్ మాకు 8 hours పడుతుంది జర్నీ. అక్కడ అనుకోండి 3 అంటే ఒక దగ్గర కాకపోతే ఫస్ట్ వచ్చేసి గుంటూరు వెళ్తాం, అమరావతి దగ్గరకు వెళ్తాము, అక్కడ ఏదైనా వర్క్ జరగవచ్చు. లేకపోతే వైజాగ్, ఇవన్నీ మా ఏపీ సైడే ఉంటాయి. అక్కడికైతే ఎన్ని అవర్స్ అయినా వెళ్ళడానికి కొంచెం ఇష్టంగానే ఉంటుంది. ఓకే, ఇది అనుకోండి తెలంగాణ. ఏం డెవలప్మెంట్ మేము ఎంత డెవలప్మెంట్ చేసుకున్నా సరే ఇది తెలంగాణ అనేసే వస్తుంది. మాది ఆంధ్రానే. ఆంధ్ర, ఒంగోలు మాది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు కదా, దానివల్ల వైసీపీకి వచ్చే స్థానాలు సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? అంత సీనే లేదు. ఒకవేళ ఆయన పవర్ స్టార్ అయ్యి ఉండొచ్చు, జస్ట్ ఆడియన్స్గా ఒక మూవీ చూడడానికే ఇష్టపడతారు, కానీ ముందు నుంచే పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం వైసీపీ ఫ్యాన్స్ కూడా అయ్యి ఉండొచ్చు కదా, ఉంటారు కదా, ఆయనకే వేస్తారు. కానీ ఈయన పొత్తు పెట్టుకొని, అది టీడీపీ పొత్తు, సో వెయ్యరు. దేని ఇంట్రెస్ట్ దానికి. మూవీస్ వైపు వెళ్తే మూవీస్ పవర్ స్టార్వి చూస్తారు, జగన్మోహన్ రెడ్డి వైపు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డినే చూస్తారు. 4.5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఏం చెప్తారు అక్క? 2019లో కానీ కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసే ఓటు వేశారు అన్నారు. ఇప్పుడు కానీ వాళ్ళ నాన్నని చూసే ఓటేరు కదా, ప్రజలు మారింటారు కదా, దాని గురించి ఏమంటారు? నవరత్నాలు అని పెట్టారు కదా, ఏది ఒక్కటి కూడా ఆయన ఆపింది లేదు. ప్రతి ఒక్కటి తను చెప్పిన టైంకి తను చేస్తూనే ఉన్నారు. అమ్మఒడి కానివ్వు, లేకపోతే ఇప్పుడు హాస్టల్స్లో ఉంటున్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్స్, వాళ్ళకి కానీ వసతి దీవెన, ఇలాంటివన్నీ ఎన్నో. పిల్లలకి మామూలుగా 15,000 మనీ, అలాంటివన్నీ ఇస్తూనే ఉన్నారు కదా. దీనివల్ల ప్రజలు సోమర్లు అవుతున్నారు అంటున్నారు. దీనివల్ల ఏం లాభం లేదు, ఇచ్చినా కూడా ఓన్లీ 30-40% ఆఫ్ ద పీపుల్కే ఇస్తున్నారు అంటున్నారు కదా. ఎందుకని 100% చేస్తున్నారు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉన్నాయి అన్నీ. ఇంకా సోమరిపోతులు అంటున్నారు కదా, తీసుకోకుండా ఉండొచ్చు కదా. సోమరిపోతులు అవుతున్నారని అనే వాళ్ళకు కూడా ఈ ఎలిజిబిలిటీస్ అన్నీ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు తీసుకోకుండా ఉండొచ్చు కదా. సోమరి వాళ్ళు అవ్వద్దు కదా, చక్కగా చేసుకోవచ్చుగా పనులు. ఇలా సోమరిపోతులు ఇవన్నీ చెప్పేది ఏంటంటే అపోజిషన్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, అతనంటే గిట్టని వాళ్ళు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏం చేశారు? ఆయన మంచి బ్రెయిన్ ఉంది, అది ఇది అంటారు కదా, ఆయన ఏం చేశారు? 5 years ఫస్ట్ వచ్చింది అతనే కదా, సపరేట్ అయిన తర్వాత వచ్చింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు 2014. అతని డెవలప్మెంట్ ఏముంది? అతని డెవలప్మెంట్లో 70-80% దాకా పోలవరం కంప్లీట్ చేశారు, అలాగే కియా తెచ్చారు, లూలు మాటి ఇవన్నీ తెచ్చారు, అర్బన్గా కొద్దిగా డెవలప్ చేశారన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అర్బన్ డెవలప్మెంట్ అసలు లేదు అంటున్నారు. ఐటీ కంపెనీలు ఏం తెచ్చారు, డెవలప్మెంట్ పరంగా ఏం తెచ్చారని అడుగుతున్నారు ఈ 4.5 yearsలో. అతను వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చింది కోవిడ్ వల్ల ఏ డెవలప్మెంట్కి అసలుకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సిచ్యువేషనే లేదు. అలాంటి టైంలో కూడా ఎంతో హెల్ప్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. వాళ్ళు ప్రతి ఇంటికి, మనం భయపడి అసలు మాస్కులు పెట్టుకొని ఎవరింటికి మనం వెళ్ళింది లేదు, కానీ అతను ప్రతి ఇంటికి వాలంటీర్ సంస్థ ఇలాంటివన్నీ తీసుకొచ్చాడు. ఇంకింతకంటే ఏం కావాలి? 3 years అసలు కోవిడ్లోనే పోయింది, ఇంకేంటి? ఆ టైంలో ఆయన చాలా హెల్ప్ చేశారు అందరికీ. నార్మల్గా మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కానీ ఏదైనా ఇంటికి వెళ్ళి ఇవ్వడం, వాలంటీర్ వ్యవస్థ, ఇలాంటివన్నీ వచ్చాయి. ఈ ఉచిత పథకాలు ఇచ్చే బదులు ఇంటికో ఉద్యోగం వేయచ్చు కదా, నోటిఫికేషన్ అనేది అస్సలు లేదు. ఎన్నికలకి ముందే ఏమని చెప్పారంటే జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు 4.5 years అవుతుంది, ఆ సచివాలయము వాలంటీర్ జాబులు తప్ప మిగతా ఏం వదలలేదు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి Group 1 Group 2 పోస్టులు వదిలారు. ఉచిత పథకాలు అంటే ఏంటివి? ప్రజలకి ఇవ్వడం. ఇప్పుడు ఆటో వాళ్ళకైతే ఏముంది, సపోజ్ 45 years దాటిన వాళ్ళకైతే ఏముంది? ఆటో వాళ్ళకి ఇస్తున్నారని ఆటో వాళ్ళు ఏం సైలెంట్గా లేరు కదా, వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు చేనేత అనేసి ఏంటంటే వస్తున్నాయి, అవి వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ ఎలిజిబిలిటీ ఉంది, తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటున్నారు కదా. ఇంకా అందులో ఉచితం ఏముంది? అతని హెల్ప్ కొంతవరకు నేను హెల్ప్ చేస్తున్నాను అనేసి మాత్రమే ఉంది కదా. ఫైనల్గా 2024లో ఏపీలో ఏ పార్టీ రాబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు 100%. ఓకే, హాయ్ అండి. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. వై జగన్ అంటే ప్రతి ఒక్కటి చేస్తున్నాడు కదా. ఈవెన్ పేదవాళ్ళ దగ్గర నుంచి రిచ్ పీపుల్స్ అందరికి అభివృద్ధి ఉంది కదా. మాకు ఇల్లు ఇచ్చాడు,
మా తమ్ముడు చదువుకుంటున్నాడు, మా తమ్ముడికి స్కాలర్షిప్లు పడుతున్నాయి, మా అవ్వ మా తాతకి పింఛన్లు వస్తున్నాయి. సో అందరికి అన్ని ఇస్తున్నాడు కదా, వై నాట్ అంటే ఏం చెప్తాము? అంటే జగన్ గారి పాలనలో ఉచిత పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు తప్ప. ఓకే, ఇప్పుడు వీళ్ళకి ఉచిత పథకాలు ఇస్తే మేము సోమరిపోతులు అవుతున్నారు ప్రజలు అంటున్నారు. ఐ అగ్రి. మరి చంద్రబాబు నాయుడు మమ్మల్ని గెలిపించి నెక్స్ట్ ఇంకా ఇస్తామంటున్నాడు కదా, అప్పుడు వాళ్ళు సోమరిపోతులు అవుతారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇస్తే సోమరిపోతులు అయినప్పుడు వాళ్ళు ఇచ్చినా సోమరిపోతులు అవుతారు కదా. అంటే జగన్ పాలనలో రౌడీజం ఎక్కువ ఉందని లోకేష్ అన్నారు, మీరేమంటారు? ఇంతకు ముందు రౌడీజం లేదా, ఇప్పుడే రౌడీజం వచ్చిందా? రౌడీని చేసే వాళ్ళు అక్కడైనా రౌడీజం చేస్తారు. జగన్ వచ్చాక రౌడీజం చేసేదని, జగన్ రాకుండా రౌడీజం చేసేది. జగన్ గారికి మాట్లాడడమే రాదు, తిట్టాలన్నా ఒక పేపర్ చూసి తిడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారిని తీసుకోండి. ఏ ఒక్క మీటింగ్ లోనైనా పర్ఫెక్ట్ గా మీటింగ్ ఫినిషింగ్ చేసిన రోజు ఏ ఒక్కటి లేదు, అవును కదా? జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ అంటున్నాడని. పవన్ కళ్యాణ్ ఇన్ని పుస్తకాలు చదివిన అన్ని పుస్తకాలు చదివిన అంటున్నాడు కదా. ఏ ఒక్క మీటింగ్ అయినా పేపర్ లేకుండా ఏ ఒక్క మీటింగ్ అయినా మాట్లాడిన రోజు చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి సరిగ్గా మాట్లాడలేడు అని. అండ్ కొడాలి నాని రోజా వాళ్ళు పక్క పార్టీని తిట్టడం తప్ప ప్రజలకు మంచి చేసింది లేదంటున్నారు, మీరేమంటారు? కొడాలి నాని రోజా గురించా? పక్క పార్టీని తిడుతున్న వాళ్ళు ఏం విమర్శ చేయకుండానే వీళ్ళు తిడుతున్నారు, అట్లా ఏం తిట్టట్లేదు కదా. ఫస్ట్ అపోజిషన్ టీం వాళ్ళు వచ్చి తిడితేనే కదా వీళ్ళు రియాక్ట్ అవుతుంది. ఎవరు రియాక్ట్ అవ్వకుండా ఉండకపోతే అది పాలిటిక్స్ ఏం అవ్వదు కదా. జగన్ పవన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం. నెక్స్ట్ సీఎం ఫ్యూచర్ బెస్ట్ సీఎం. ఫ్యూచర్ బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ పవన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? అర్థం కాల. జగన్ పవన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీ ఓటు ఎవరు? జగన్ కే. ఒక ముక్కలో జగన్ గురించి ఏం చెప్తారు? హీ ఈస్ ద బెస్ట్ సీఎం ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్. వై జగన్? అంటే ఆల్మోస్ట్ జగనే వస్తాడు, బికాజ్ చాలా ఆయన చెప్పినవన్నీ చాలా చేశాడు. అండ్ నవరత్నాలు పెట్టారు కదా స్కీమ్, అవన్నీ కూడా చేశారు. అండ్ రైతులకి రుణమాఫీ అనేసి అండ్ లోన్స్ అనేసి చాలా ఇచ్చారు. అంటే జగన్ గారి పాలన రౌడీ పాలన అంటున్నారు, మీరేమంటారు? రౌడీ పాలన అనేది అది మనుషులు బట్టి ఉండిద్దండి, పాలన బట్టి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను ఉన్నారు, ఏదైనా కొట్లాట జరిగితే మనం సీరియస్ అవుతాం, కానీ మధ్యలో పాలిటిక్స్ ఎందుకు వస్తాయి? అంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అండ్ టీడీపీ వస్తే బాగుంటుంది అంటున్నారు. టీడీపీ వచ్చే ఛాన్సే లేదండి. వై? ఎందుకు రాదు? లేదు. ఆయన ఏం చేశాడు ఏపీకి? తెలంగాణకి చేశాడేమో, అది ఆల్మోస్ట్ ఏంటి ఆల్రెడీ ఏమంటారు డెవలప్ అయ్యిందాన్ని డెవలప్ చేశాను అంటున్నారు. మనది ఎలా ఉంది ఏపీ? అసలు ఏమన్నా కొంచెమన్నా డెవలప్ అయిందా? ఇప్పుడు కొంచెం అవుతుంది. అదే ఆయన అక్కడ చేసే ముందు ఏపీలో చేసింటే ఇప్పటికి కొంచెం డెవలప్ అయ్యి ఉంటుంది కదా. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు దేశాలు వెళ్లే బదులు మన ఏరియాలోనే ఉండేవాళ్ళు కదా, చూసుకునేవాళ్ళు కదా. అండ్ ఇంకొక విషయానికి వస్తే కళ్యాణ్ గారు అన్నారు జగన్ కి మాట్లాడటమే రాదని, మీరేమంటారు? జగన్ కి మాట్లాడడం రాకపోతే ఇంతమంది ఆయన ఫ్యాన్స్ ఉండరు, ఇంతమంది తనకి ఓటయ్యారు కదా. జగన్ చంద్రబాబు బెస్ట్ సీఎం ఇన్ ఏపీ. నెక్స్ట్ సీఎం అంటే జగనే. పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం. ఎవరు లేరండి, ఛాన్సే లేదు వాళ్ళిద్దరు రావడానికి. సింగిల్ గా అయినా వాళ్ళిద్దరు కలిసి వచ్చినా వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు. జగనే సీఎం. జగన్ పవన్ ఫ్యూచర్ ఫైర్ ఎవరు? ఫ్యూచర్ ఫైర్ అంటే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లేదండి, ఒక మాటలో చెప్పాలంటే. మీ ఓటు ఎవరికి? మా ఓటు జగన్ కే. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్ అన్నయ్య వస్తాడు మళ్ళీ. వై జగన్ అన్నయ్య? జగన్ అన్నయ్య, వైఎస్ఆర్ జగన్. అతను చాలా అంటే చాలా మంచిగా చేశాడు. అమ్మఒడి కానీ, జగన్ అన్న విద్యా దీవెన, వసతి దీవెన, మాలాంటి పేదవాళ్ళకి ఎంతో మంచి చేసి ఎంతో విధంగా అందరినీ ప్రోత్సహించి దూరం కూడా పంపించాడంటే జగన్ అన్న తరపున ఇంత దూరం కూడా వచ్చాము మేము అందరం చదువుకోవడానికి. ఎడ్యుకేషన్ కూడా సూపర్గా ఉంది. జగన్ అన్న మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏపీ ఇంకా మంచి వాల్యూ ఇంకా పెరిగిపోద్ది జగన్ అన్న మళ్ళీ వస్తే. జగన్ గారికి రౌడీ పాలన లోకేష్ అన్నారు, మీరేమంటారు? నో జగన్ అన్న అట్లా చేయలేదు, మంచిగా చేశాడు. ఇంకా లోకేష్ గారు ఏం చేయలేదు, జగన్ అన్నే చేశాడు. మళ్ళీ జగన్ అన్నే రావాలి అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్ కు మాట్లాడడమే రాదు, తిట్టాలన్నా పేపర్ చూసి తిడతారని, మీరేమంటారు? లేదు, పవన్ కళ్యాణ్ గారికి యాక్టింగ్ అంటే దాంట్లో సెట్ అవుద్ది. ఈ ముఖ్యమంత్రికి అంటే సెట్ కాదు. జగన్ అన్న వస్తేనే మళ్ళీ పేదవాళ్ళు, చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు కూడా రేంజ్ లోకి వస్తారు. పవన్ కళ్యాణ్ అంటారు ఓన్లీ జస్ట్ ఈ టీవీలలో మూవీస్ మాత్రమే అవుతాయి, అంతేగాని అంత మించి ముఖ్యమంత్రి అంటే మీ ఎమ్మెల్యే రోజా గారు కూడా సినిమాల్లో చేస్తుంది కదా. చేస్తున్నారు. రోజా గారు కూడా కళ్యాణ్ గారు చేస్తే తప్ప అండి? తప్పే
తప్పేం లేదు, కానీ రోజాకున్నంత ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు కదా. అంటే బండబూత్ తిట్టడామా? నో 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 రోజా గారు అది తిట్టరు, బట్ తనకు అనిపించింది తను మాట్లాడద్ది, తను కరెక్ట్గా చేస్తుంది నగరిలో. అంత మించి రోజా మేడం మళ్ళీ కూడా రావాలి అక్కడ, ఆమె వస్తే ఇంకా మంచిది. రోజా గారు రారు, టీడీపీ వస్తది అంటున్నారు, మీరేమంటారు? నో, టీడీపీ రాదు 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 రాదు, మళ్ళీ జగన్ అన్నే వస్తాడు. పవన్ జగన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? జగన్ అన్నే ఫైర్. పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం. జగన్ అన్నే. మీ ఓటు ఎవరికి? జగన్ అన్నకే ఇస్తాం. జగన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? జగన్ అన్న అంటే మా పేదవాళ్ళకి ఎంతో ఇద్దినిచ్చాడు, మా ఫ్యామిలీలకి ఎంతో విధంగా తెలియని ఒక విలువనిచ్చాడు. అందుకే జగన్ అన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.